విశాఖ నోవెటెల్లో జరిగిన ఏరోస్పేస్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరర్స్ సదస్సులో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ప్రోటోకాల్ ప్రకారం కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సదస్సులో చివరిగా మాట్లాడాల్సి వచ్చింది. అయితే అంతకుముందు ప్రసంగించాలంటూ నిర్వాహకులు పిలిచారు. దీంతో ఆయన మాట్లాడేందుకు రెడీ అయ్యారు. ఇంతలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తమ స్థానం నుంచి పైకి లేచి తాను మాట్లాడతానని లోకేష్ చివరిలో మాట్లాడతానని అన్నారు. ఇక వెంటనే లోకేష్ అందుకు వారిస్తూ వద్దు, ప్రోటోకాల్ ప్రకారం కేంద్ర మంత్రి చివరిలో మాట్లాడాలి, ఇప్పుడు నేనే మాట్లాడతాను అంటూ ప్రసంగించారు. నారా లోకేష్ టీడీపీలో జాతీయ కార్యదర్శి కాగా రామ్మోహన్ నాయుడు సాధారణ ఎంపీ. పదవులను పక్కన పెట్టి అన్నదమ్ముల్లా ఆత్మీయంగా ఉండడం తెలుసు. అదే సమయంలో పదవికి గౌరవం ఇవ్వటము తెలుసు అని నిరూపించారు నారా లోకేష్. Shri Nara Lokesh, Honorable Minister for Human Resources, IT, Electronics and Communication, RTG, Government of Andhra Pradesh. Ladies and gentlemen, a round of applause for sir. ఈ అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నారా లోకేష్ కు సంబంధించి ఓ ఘటన ఆసక్తికరంగా మారింది. దీని గురించి ప్రతి ఒక్కరు కూడా చర్చించుకున్న పరిస్థితి ఉంది. ఇప్పటిదాకా నారా లోకేష్ ప్రతి ఒక్కరిని అన్న అన్నట్టు ఆప్యాయంగా పలకరిస్తూ తనకాడికి చిన్న వయసు వారిని గాని తనకాడికి పెద్ద వయసు వారు గాని ఇరువురిని కూడా అన్న అంటూ గౌరవిస్తూ ఇప్పుడు నారా లోకేష్ ప్రస్తుతానికి మనకు తెలిసినంత మటుకు కూడా ఆంధ్రప్రదేశ్ లో ఒక మాజీ ముఖ్యమంత్రి తనయుడు, అలాగే టీడీపీకి సంబంధించి పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉంటున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి తనయుడిగా ఆ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో ఒక ఐఏఎస్లు ఐపీఎస్లు గానీ ఎంపీలు ఎమ్మెల్యేల టికెట్ల విషయంలో గానీ అన్ని తానే నడిపిస్తున్న ఆ నేపథ్యంలో దాని వద్ద జరిగిన ఒక విచిత్ర సంఘటన, ఆసక్తికర సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆ చర్చకి దారితీసింది. ముఖ్యంగా మరోసారి లోకేష్ ని యొక్క అంశము ఆకాశాన్ని ఎత్తున తీసుకెళ్లి నిలబెట్టిందనటం కూడా ఎటువంటి సందేహం లేదు. ముఖ్యంగా పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న నారా లోకేష్, ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ నిన్న విశాఖపట్నంలో జరిగిన ఓ కార్యక్రమానికి అటెండ్ అయ్యారు. ఈ కార్యక్రమానికి సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్ లో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమం ఇది. ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ లో నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నంలో నిర్వహించిన ఏరోస్పేస్ మ్యానుఫ్యాక్చరింగ్ సదస్సులో నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమము కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చీఫ్ గెస్ట్ గా కేంద్ర విమాన శాఖ మంత్రి పాల్గొన్న పరిస్థితి అయితే ఉంది. అయితే రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రిగా విమాన శాఖ మంత్రిగా ఈ కార్యక్రమానికి ఆయన చీఫ్ గెస్ట్ గా ఉన్నారు. ఇదే కార్యక్రమానికి మా ఆంధ్రప్రదేశ్ టీడీపీ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ కూడా అటెండ్ అయ్యారు. ఈ సందర్భంలోనే మంత్రి నారా లోకేష్ అలాగే రామ్మోహన్ నాయుడు మధ్య ఆసక్తికర సంఘటన జరిగింది. ఇది సోషల్ మీడియా వ్యాప్తంగా వైరల్ అవుతున్న పరిస్థితి ఉంది. నారా లోకేష్ ని కొంతమేరకు కీర్తిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి సంబంధించి నారా లోకేష్ ని ముఖ్య అతిథిగా స్టేజ్ మీదకి మాట్లాడటానికి పిలిచిన క్రమంలో నారా లోకేష్ లెగుస్తున్న తరుణంలో కాదు, నేను వెళ్లి మాట్లాడతాను, లాస్ట్ లో మీరు మాట్లాడండి, లాస్ట్ లో ముఖ్య అతిథి మాట్లాడతారు కాబట్టి మీరు మాకు ముఖ్య అతిథి, మీరు మాట్లాడాలంటూ కూడా నారా లోకేష్ ని రామ్మోహన్ నాయుడు కూర్చోబెట్టే ప్రయత్నం చేసిన క్రమంలో తనకంటూ ఒక మనసుంది, ఓ ప్రోటోకాల్ సిస్టాన్ని ఒక పార్టీకి సంబంధించిన ఎంపీగా కాకుండా ఒక కేంద్ర మంత్రిగా తాను చూస్తున్నట్లు కూడా రామ్మోహన్ నాయుడిని రాము నువ్వు కూర్చో, నేనే వెళ్లి మాట్లాడతాను, ఇది కేంద్రానికి సంబంధించిన సదస్సు, ఈ సదస్సుకి నువ్వే ముఖ్య అతిథివి, నువ్వే దీనికి కేంద్ర మంత్రిగా ఉన్న నేపథ్యంలో కేంద్ర మంత్రి లాస్ట్ లో చివరిలో మాట్లాడటం మర్యాద, ఇది సిస్టమ్, ఇది ప్రోటోకాల్ రాము అని చెప్పడంతో రామ్మోహన్ నాయుడిని కూర్చోపెట్టి బలవంతంగా నారా లోకేష్ ముందుగా వెళ్లి మాట్లాడిన పరిస్థితి ఉంది. ఆ తర్వాత రామ్మోహన్ నాయుడు మాట్లాడిన పరిస్థితి ఉంది. అయితే ఈ యొక్క సంఘటన ఆంధ్రప్రదేశ్ లో మాత్రం కొంత మేరకు
చర్చనీయాంశంగా మారింది. వద్దు రాము, ముందు నేనే మాట్లాడతాన్న అంశాన్ని ఒకసారిగా ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పటిదాకా నారా లోకేష్ ని కొంత మేరకు చూసిన ప్రజలు మరోసారి రామ్మోహన్ నాయుడు నారా లోకేష్ వద్దు రాము నేనే వెళ్ళి మాట్లాడతానంటూ కూర్చోబెట్టింది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ముఖ్యంగా సదస్సులో నేతలు ప్రసంగిస్తున్న సమయంలో ఇది ఒక ఆసక్తికర సంఘటన చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. లోకేష్ ప్రసంగించేందుకు సిద్ధమవుతున్న సమయంలో అన్నా నేనే ముందు మాట్లాడుతా అంటూ రామ్మోహన్ నాయుడు సీట్లోంచి పైకి లేచి మరి వెళ్తున్న తరుణంలో వెంటనే లోకేష్ వారిస్తా వద్దు రాము, ప్రోటోకాల్ ప్రకారం కేంద్ర మంత్రి స్థానంలో ఉన్న నువ్వు చివరిలోనే మాట్లాడాలి, ఇప్పుడు నేనే మాట్లాడతా అంటూ కూడా ఆయన ప్రసంగం ప్రారంభించిన పరిస్థితి ఉంది. అయితే దీంట్లో ముఖ్యంగా పదవుల్ని పక్కన పెట్టి వారి మధ్య సాగిన ఈ సరదా సంభాషణ అందరినీ ఆకట్టుకున్న పరిస్థితి ఉంది. ఈ కార్యక్రమంలో మిగతా మంత్రులు కూడా కొంతమంది కొంతమంది మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్న పరిస్థితి ఉంది. ఒకసారిగా ఆంధ్రప్రదేశ్ లో ఈ యొక్క ఒక అపురూప ఘటన గాని నారా లోకేష్ మంత్రులకు ఇస్తున్న కేంద్ర మంత్రికి ఇస్తున్న విలువ అని చెప్పుకోవచ్చు. అయితే నారా లోకేష్ ఇక్కడ రామ్మోహన్ నాయుడికి ఎంపీ పదవి కేటాయించిన పరిస్థితి ఉంది. నారా లోకేష్ చంద్రబాబు నాయుడే ఎంపీ రామ్మోహన్ నాయుడికి కేంద్ర మంత్రి పదవి ఇప్పించిన పరిస్థితి ఉంది. అయితే ఈ క్రమంలోనే శిష్టాన్ని ఎలా ఫాలో అవుతారు, అలాగే ఎలాగా గౌరవంగా ప్రతిష్టగా పక్కన వాళ్ళని చూస్తారనే దానికి ఇది ఒక పెద్ద నిదర్శనంగా మారింది. ఈ అంశాన్ని ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఒక్కళ్ళు కూడా నారా లోకేష్ వ్యక్తిత్వాన్ని, నారా లోకేష్ మనస్తత్వాన్ని, నారా లోకేష్ ఎదుటోళ్ళని గౌరవించే విధానాన్ని అయితే ప్రతి ఒక్కళ్ళు కీర్తిస్తున్న పరిస్థితి అయితే ఉంది. సునీత. రైట్ నాగేశ్వరరావు, థ్యాంక్ యూ. Shri Nara Lokesh, Honorable Minister for Human Resources, IT, Electric and Electronics and Communication, RTG, Government of Andhra Pradesh. Ladies and gentlemen, a round of